ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు మీకు తెలియపరుస్తున్న పిల్లరా. మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపవాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆశను గురించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. మరి 2025 సంవత్సరము 4వ నెల 15వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. సామెతల గ్రంథము 3:7 వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. మనకి ఆరోగ్యం కావాలంటే, మనకి ఆశీర్వాదం కావాలంటే, మన ఎముకల్లో శుద్ధువ కలిగి ఉండాలంటే చెడుతనం అనేది విడిచెట్టమన్నాడు. కాబట్టి చెడుతనం అనేది దేవునికి ఇష్టము కాదు, దేవునికి అయిష్టము గనుక, మరి ఇష్టం లేనిది కనుక మరి దాన్ని విడిచిపెట్టమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే ఆ చెడుతనం అనేది విడిచిపెడతామో అప్పుడు మనం ఆరోగ్యం పొందుకుంటాం, మన ఎముకల్లో శుద్ధి అవుతుంది. కాబట్టి దేవుని వలన మనకు దేవుని ఆశీర్వాదాలు కలుగుతాయండి. కాబట్టి ఆ చెడుతనాన్ని విడిచిపెట్టి దేవుని మనం హద్దుకొని దేవునితో మనం సహవాసం కలిగి ఉందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుని కొందాలు, జీవాధిపత్యన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవా, ఇదిగోనని ప్రభా, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించండి, దీవించండి. కుటుంబాల్లో నెమ్మది, సమాధానము, ఐక్యత, ప్రేమ దైత్యమని ప్రార్థించడానికి స్తోత్రాలైనా తండ్రి. ప్రభా, ఇదిగో తండ్రి, మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి, దీవించండి. శాంతి సమాధానంతో నింపండి తండ్రి. దేవానికి స్తోత్రాలు ప్రభు. మరి అధికారులు మంచి వంతు నింపండి. యవన బిడ్డలను బట్టి ప్రార్థించడానికి స్తోత్రాలు. యువకులు ప్రభా, మరి చెడు మార్గంలో వాళ్ళు జీవిస్తూ ఉంటున్నారు తండ్రి. భయంకరమైనటువంటి దుష్టత్వంలోకి వాళ్ళు వెళ్ళిపోయారు నేను తండ్రి. వారందరినీ కూడా మీరు రక్షించుకోండి. వారి మనోనేతలు వెలిగింప చేయండి తండ్రి. దేవా తండ్రి, నీతి మార్గంలో వాళ్ళు నడిపించుకుని దేవా ఇదిగో తండ్రి నిత్య జీవానికి వారసులుగా సిద్ధపరచుకో దేవా. దేవా ఇదిగో తండ్రి, యేసునికి స్తోత్రాలు ప్రభు. మరి చదువుకునే బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. మంచి వంతనం పని బిడ్డలు పరీక్షలు రాస్తున్నారు తండ్రి. అంతట్లో కూడా తోడుగా ఉన్నాను బాబునికి స్తోత్రాలైనా. దేవతని పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి వంతు నింపండి ప్రభా. ఇదిగో తండ్రి, విదేశాలటువంటి బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి వంతు నింపండి. ఉద్యోగస్తులందరిని బట్టి ప్రార్థిస్తానికి స్తోత్రాలు. ఉద్యోగస్తులందరికీ మంచి వంతు నింపండి. వారి తండ్రి నాయన, మరి నాయన ఇదిగో తండ్రి చేసిన ఉద్యోగులు మీరు తోడుగు రాకపోక మీరు సహాయం చేయండి తండ్రి. ఇదిగో మా దేశ పాడి మనం మీరు ఆశ్రయించండి తండ్రి ప్రభా. మరి నాయన వ్యవసాయాలు అయితే తండ్రి చేతికి వస్తూ ఉంటున్నాయి దేవ. కొంతమంది చేతులు ఇదిగో తండ్రి ప్రభా, మరి నాయన వ్యవసాయాలు కోసుకుని ఒబ్బడి చేసుకుని ఆ సమయాల కాడికి వచ్చాను నాయన. ఇదిగో తండ్రి, వాతావరణం స్వాధీనం చూసుకోండి. మంచి వాతావరణం దయచేయమని ప్రార్థిస్తానికి స్తోత్రాలైనా ప్రభా. అలాగే తండ్రి, చేపల చెరువులు, రేలు చెరువులు దేవ తండ్రి, అపరాల పంటలు, కూరగాయల పంటలు అన్నింటిని కూడా ప్రభా ఫలితాలు దయచేయమని ప్రార్థిస్తానికి స్తోత్రాలు తండ్రి. హాస్పిటల్ రోగులు స్వస్థపరచండి తండ్రి. ఎంతోమంది రోగులు ఉన్నారు. ఎయిడ్స్ బాధతో, క్యాన్సర్తో, కిడ్నీ బాధతో, గుండె బాధతో, థైరాయిడ్ బాధతో, టీబీ బాధతో ఉన్నారు. ఇగో తండ్రి గుండు నన్ను ప్రభా తను యేసునికి స్తోత్రాలు ప్రభా. మెదడు వాపుతో బాధపడుతున్న తను యేసునికి వందలు. మూల సంఖ్య వ్యాప్తితో బాధపడుతున్నారు. కడుపులు, కంతులు ప్రభా ఎన్నో బలహీనత కలిగి ఉన్నాను నేను. జ్వరాలతో బాధపడుతున్న తను యేసు దేవతని యేసు మంచి ఆరోగ్యంతో నింపండి. దేవతని యేసు క్యాన్సర్ ఆరోగ్యంతో విడుదల తెంచండి ప్రభా. ప్రభా ఎంతోమంది కాళ్ళు చేతులు విరిగి ప్రభా, ఎంతోమంది నాయన కుటుంబాల్లో కన్నీరు కాల్చుకుంటున్నాను తండ్రి. దుఃఖాలు ఉన్నారు. ఆయన దుఃఖదనములను కూడా కొట్టివేసి నేను వారి జీవితాలు గొప్ప ఆనందం దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి, యేసునికి స్తోత్రాలు ప్రభు. ఈ దినమంతా కూడా విశేషమైన కృపతో నింపి దేవా కోర్టు గొడవలు, కేసు గొడవలు అన్నీ కూడా కొట్టివేసి ఈ దినమంతా విశేషమైన కృపతో నింపి నామనికి మాత్రం మేము తెచ్చుకోండి. యేసుక్రీస్తు నామములో తండ్రి. ఆమేన్, ఆమేన్.